హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. హాఫ్ డే స్కూల్ లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్లో ఈరోజు డే 13. ఇంట్లో మనం దోశలు కానీ ఇడ్లీ కానీ బాక్స్లో పెట్టేయాలని అనుకున్నప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేయడం మర్చిపోతాం కదా. ఆ టైంలో ఇలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టండి. బ్రెడ్తో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నెయ్యిని ఇలా మంచిగా స్మూత్గా చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. షుగర్ అనేది ఎక్కువ తక్కువ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టి పెనం కొంచెం వేడి కానివ్వాలి. ఈ పెనం కొంచెం వేడయ్యేలోపు నెయ్యి గిన్నె దానిపైన పెట్టితే కొంచెం మెల్ట్ అవుతుంది కదా, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఫస్ట్ సైడ్ కొంచెం వేడైన తర్వాత టర్న్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అంతే, టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. షుగర్ పిల్లలకి అన్హెల్దీ అనుకుంటే నెయ్యిలో ఇంకాస్త కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి కాల్చుకున్న అలా కూడా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి ఇదే పెట్టించాను బాక్స్లో. చాలా చాలా ఇష్టంగా తింటుంది ఆమె అయితే, ఎందుకంటే మనం స్వీట్ యాడ్ చేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు రంజాన్ కదా, స్కూల్ హాలిడే కదా, బాక్స్ పెట్టించడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ముందు ప్రిపేర్ చేసిన రెసిపీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అంతే. మార్నింగ్ టైంలో మనం లంచ్ బాక్స్ కట్టేయడానికి ఎంత ప్రిపేర్గా ఉన్నా సరే ఒక్కోసారి లేట్ అవుతుంది. ఆ టైంలో ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి. ఈజీగా అవుతుంది, అలాగే ఇష్టంగా తింటారు. బ్రెడ్ అవైలబుల్గా ఉంచుకోవడమే బెటర్. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కూడా బెటర్గా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.